హలో అండి, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారా? నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయడక ఒక 2 డేస్ అయితే పట్టింది. సో ఎందుకంటే నెట్ సరిగా లేదు. ఇంకా నాకైతే అప్లోడ్ చేయడానికి సరిగా నాకు టైం అనేది కుదరడం లేదు. సో నేను ఎందుకంటే 2 డేస్ నుండి అందుకే అది అప్లోడ్ చేయడానికైతే నాకు టైం పట్టింది. సో ఈరోజైతే నేను మీకు ఏం చదివానో నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో నేనైతే యాక్చువల్‌గా డీఈ సెట్ అయితే అప్లై చేశాను ఫ్రెండ్స్. అయితే మొదటగా బీఈడీ కూడా అప్లై చేశాను. సో మీకు చెప్పాను కదా, నేను డీఈ సెట్ అనేది నాకు అంత అవగాహన లేదు. అసలు దాని గురించి నాకు అంత ఐడియా లేదు. కానీ కొంతమంది ఫ్రెండ్స్ అయితే నాకు చెప్పారు అది కూడా అప్లై చేస్తే బాగుంటుందనేసి. నేనైతే ఒక లాస్ట్ మూమెంట్లో అయితే మొన్ననే ఒక 2 డేస్ బ్యాకే అసలు జస్ట్ అప్లై చేశాను. ఇంకా దానికి కావాల్సిన ఇంకా తెలుగు సబ్జెక్ట్ అనేది కూడా ఉంటుంది కదా, ఇంకా సోషల్ స్టడీస్ కూడా ఉంటుంది. కానీ మళ్ళీ అందుకనే నాకు తెలుగు సబ్జెక్టు నేను ఎలా చదవాలి, మనం ఎంత యూట్యూబ్లో మనము సెర్చ్ చేసినా కానీ ఒక 2 టాపిక్ అంటే ఒక ప్రీవియస్ నుండి ఒక టాపిక్స్ ఇస్తారు, కొద్దిగానే ఇస్తారు కానీ ఇంకా లెంతీగా ఇవ్వరు కదా. ఇప్పుడు నేను ఎలా చదవాలనేసి బుక్ కూడా తీసుకున్నాను. ఇంకా ఎంట్రన్స్ బుక్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ బుక్ తీసుకున్నాను. సో ఇంకా చదవడం అయితే నేను స్టార్ట్ చేశాను బుక్ తీసుకున్న వెంటనే. సో ఇంకా నేను అందులో మనకి అదే ఇంకా నేను 10th వరకు అయితే తెలుగు మీడియమే కాబట్టి నాకైతే మంచిగానే ఈజీగానే అనిపించింది. మనకి పర్యాయపదాలు, నానార్థాలు ఇంకా వీటి నుండి అయితే కంపల్సరీగా క్వశ్చన్ అయితే అడుగుతారు. నేనైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే చూశాను. సో ఇంకా వచ్చేసి సందులు కదా, సమాసాలు, సవరదీర్ఘ సంధి, ఎడాగమ సంధి, అనాదేశ సంధి, ఇందులో నుండి కూడా మనకి ఒకటైతే ఖచ్చితంగా అడుగుతారు. అందుకనేసి నేనైతే చదివాను. ఇంతకుముందు టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా నేను బీఈడీ బుక్లో చదివినప్పుడు ఇందులో చదువుతున్నప్పుడైతే కొంచెం సేమే అనిపించింది టీచింగ్ యాప్టిట్యూడ్ అనేసి. అయినా ఇందులో 5 మార్క్స్ ఉంటుంది. ఇంకా జనరల్ జీకే వచ్చేసి 5 మార్క్స్ అంటే 10 మార్క్స్ ఉంటుంది. కానీ మనకి ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ సోషల్కు తెలుగుకు ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువ ఫస్ట్ అదైతే స్టార్ట్ చేశాను తెలుగు సబ్జెక్ట్ చదవడము. ఎందుకంటే కొంచెం చదువుదామని తొందరగా అర్థమవుతుంది. ఎందుకంటే అంతగా అసలు అర్థం చేసుకోవడానికి అంతగా ఏముండదు. కాకపోతే మనము ఇవి సందులు సమాసాల దగ్గర కొంచెం అవి మనము గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీగానే ఉంటుంది. సో నేనైతే స్టార్ట్ చేశాను. ఇంకా కొంచెము ఉంది. 1 టైం నేను రివిజన్ చేస్తున్నాను, మళ్ళీ రివిజన్ చేయాలి. ఎందుకంటే ఒకసారి చదివితే గుర్తుండదు కదా. ఇంకా వచ్చేసి నేను కొన్ని నేను మీతో డిస్కషన్ చేస్తాను. వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార సంధి అంటాం కదా, మీకు అంత అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. అకార సంధి, ఈకార సంధి, ఉకార సంధి, ఇంకా ఎడాగమ సంధి, కల్ప ఉకార సంధి, ఉత్వ సంధి, ఆమ్లిడిత సంధి. ఇందులో కొన్ని మనము ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఏం తెచ్చినా సపోజ్ అయితే రామ ప్లస్ అయ్య, ఆ ప్లస్ ఆ వచ్చింది కాబట్టి ఆకార సంధి. ఇంకా వచ్చేసి రాకుండినను, రాక, ఆ ప్లస్ ఉండినను, అట్లా వచ్చిందని కాబట్టి మనము అత్వ సంధి లేదా ఉకార సంధి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ అకారము పూర్వపరంగా ఉన్న పదాలకు అకారంతో పాటు ఇతర అచ్చుల పరమైనప్పుడు సంధి ఏర్పడుతుంది. అంటే ఫస్ట్ మనకి పూర్వపదము పరపదం అని ఉంటుంది కదా. ఈ పూర్వపదంలో ఆ అని అయితే శబ్దం రావాలి, పరపదములో కూడా ఆ లేదా ఊ అని రావాలి. నెక్స్ట్ ఓ అని కూడా రావచ్చు, ఆ ఓ ఇట్లా మనం ఆ ఓ అకార సంధి వస్తుంది. ఇంకా వచ్చేసి ఇత్వ సంధిలో కూడా వచ్చినప్పుడు సపోజ్ ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, అంటే ఇక్కడ పూర్వపదంలో మనకు ఏమొచ్చింది, ఈ వచ్చింది, దాని పక్కన మళ్ళీ మనకు ఆ వచ్చింది. సో ఇంకా ఈ ఏ అంటే పూర్వపదము మనకి ఖచ్చితంగా ఈ అనే శబ్దం రావాలి. దాని పక్కన ఉన్న వాటికి మనకు ఈ, ఏ, ఈ, ఇంకా ఆ, ఇకారానికి అచ్చుపరమైనప్పుడు సంధి ఏర్పడుతుంది. ఒక మారు ఏర్పడక మరో రూపం రావచ్చు. అంటే ఏమి, మరి, అది, ఇది, అవి, ఇవి, ఏది, ఏవి, కిన్ అని, అంటే ఈ అని వచ్చింది కదా శబ్దం అనేసి, అది అవైతే మనకి ఖచ్చితంగా ఇకార సంధికి వస్తుంది. ఇంకా వచ్చేసి ఉత్వ సంధిలో కూడా సపోజ్ అతడు ప్లస్ అట్లు, అంటే మనకి పూర్వపదం ఖచ్చితంగా ఊ అనే శబ్దం వచ్చింది. అతడు ప్లస్ అట్లు, ఊరెల్లా అంటే ఏ, ఆ, ఈ, ఏ, అంటే పూర్వపదంలో ఆ, ఏ, ఈ. అంటే మనకి ఒకసారి అయితే మీరైతే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, నేనైతే ఇంతకుముందు కూడా ఒకసారి అయితే ఎగ్జామ్ రాసినప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ కూడా రాసినప్పుడు అప్పుడు నేను కొంచెం ఇది చదివాను. సో నాకు కొంచెం అందుకే కొంచెం ఐడియా వచ్చింది. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే ఫ్రీ ఛానల్లో యూట్యూబ్లో అయితే మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు వాళ్ళదైతే చూడండి. ఇంకా వచ్చేసి
అత్తడట్లు ఆ ఊరు దిక్కు ఊ అనేది వచ్చింది కదా, అది వచ్చినప్పుడు అయితే మనకి అంటే ఉత్తు ఉంటే హస్వ అంటే పొట్టి ఆస్వాకారం, ఊ చివర గల పదాల తర్వాత అచ్చుల గల శబ్దాలు వస్తే అది సంధి ఏర్పడుతుంది. ఉత్తునకు అచ్చు పరమంగనప్పుడు సంధి అగు. దిక్కిది, దిక్కిది అంటే దిక్కు ఊ అని వస్తుంది కదా. సో మనకైతే మళ్ళీ దాని పక్కన ఏమని వచ్చింది అంటే మనకైతే పూర్వపదం అయితే ఖచ్చితంగా ఆ ఊ అని రావాలి. ఇంకా ఎడగమ సంధి ఏ రావడం యు, యు అంటే సంధిలేని చూడ స్వరంబు కంటే పరమైన స్వరంబునకు యాడంగంబంగు. అంటే ఇక్కడ మాయమ్మ, మా ప్లేస్ అమ్మ అంటే ఫస్ట్ అక్షరం అనేది సింగిల్గా వస్తుంది. తర్వాత యా అంటే ఇక్కడ మనం చదువుకునే విధానంలో యమ్మ, మా ఇల్లు, మీ ఊరు, మేనయత్త. అంటే మాయమ్మ మా ఇల్లు, ఇంకా మీ ఊరు అంటే మీ ఊరు, మేనయత్త, సెలయేరు. అక్కడ ఏ అయ్యా అంటే యా అనే శబ్దం వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి. త్రిక సంధి 3 త్రికములు 3 అచ్చులు ఏర్పడే సంధి అంటే ఆ ఈ ఏలు త్రికంబగులను. ఉదాహరణకు అకన్య, ఆ ప్లస్ కన్య. ఇంకా అమ్మేగము అంటే ఒత్తు అనేది వస్తుంది ఇక్కడ. ఎవ్విధము, ఇచ్చోట, ఇమ్మ అంటే సెకండ్ అక్షరానికి ఒత్తులు అనేది వస్తుంది. దాన్ని మనము విడదీసి రాయాలి. అప్పుడు ఎట్లా తెలియాలి, ఇచ్చోట, ఈ ప్లస్ చోట. అంటే ఇక్కడ పూర్వపదం అనేసి ఏంటిది ఆ ఈ ఇంకా ఏ, ఇది గుర్తుపెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు మనకు సెకండ్ ఈ సెకండ్ ఏ అంటే ఆ ఈ ఏ ఇవి వచ్చినప్పుడు మనకి త్రికములు అయితే వస్తుంది. ఆమ్లడిత సంధిలో కూడా 2 అంటే శబ్దాలు 2 సేమ్ వస్తాయి మనకి సందు అనేసి. ఇప్పుడు పదం అనేది ఔరారార్ అంటే ఔరా ప్లస్ ఔరా, అహాహా అంటే ఆహా ప్లస్ ఆహా, అయ్యయ్యో అయ్యో ప్లస్ అయ్యో అన్నప్పుడు కూడా ఆమ్లడిత సంధి. నేనైతే జస్ట్ ఏమేమి చదివానో జస్ట్ నేనైతే మీతో డిస్కషన్ చేస్తున్నాను. మీతో అయితే నేను ఎంత మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలని కాదు. ఇంకా రువగమ సంధిలో కూడా పేదరాలు అంటే రా అక్కడ రువగమలోనే మనకి రావటమే రుగగమ. అంటే పేదరాలు, బీదరాలు, ముద్దరాలు, చూలింతరాలు, జవరాలు అంటే జవరాలు, ఐదవరాలు, మనుమరాలు, రా అంటే రా శబ్దం అనేసి మనకి ఎప్పుడు వస్తుందో దాన్ని రుగగమ సంధి అనేసి మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పుంపదేశ సంధి పూ అనే శబ్దం రావాలంటే రక్తపు పోటు, స్వప్నపు సెజ్జ, విపరీతపు పూ అంటే పుంపదేశ సంధి అంటే పుంప అంటే దానిలోనే ఉంది మనకు అక్షరం ఏంటిది పుం లేదా పుం. రుగగమ సంధి ఇది అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంకా సోషల్లో కూడా అది వెయిటేజ్ మార్క్స్ 20 మార్క్స్ ఉన్నది. సో నేనైతే అది అసలు నేను మొత్తం కంప్లీట్ చేయాలని అనుకున్నాను. అంటే ఒకటే రోజులంతా మనం అయితే కంప్లీట్ చేయలేము కదా. సో నేనైతే ఇంకా అందులో